దేవుడికి నా ప్రశ్న, అసలేంటి జీవితం? ఏ రూల్స్ ఫాలో అవ్వకుండా ఇష్టానుసారం జీవించిన వాడు బ్రతుకుతున్నాడు, అన్ని విషయాలలో పద్ధతిగా ఉంటూ మంచి చెడుకి మధ్య అవగాహన కలిగి ఉన్నవాడు జీవిస్తున్నాడు. ఇష్టం వచ్చినట్లు తిని తాగి లెక్క లేకుండా ఉన్నవాడు ఓ మాదిరిగా కనీసం 60 ఏళ్ళు బ్రతికేస్తున్నాడు. కానీ కొందరు ఎంతో డిసిప్లిన్ లైఫ్ స్టైల్ హెల్తీ ఫుడ్ తిన్నవారు కూడా 30లలోనే పుట్టుకోమంటున్నారు. అక్షరం ముక్క కూడా చదవడం రాని క్లాస్మేట్స్ అందరూ ఇతర దేశాల్లో స్థిరపడి లగ్జూరియస్ గా బ్రతుకుతుంటే, చాలని వసతులతోనే కష్టపడి చదివిన వాళ్ళు మాత్రం ఇంకా అదే బీద మధ్య తరగతి బ్రతుకును కాలిడుస్తున్నారు. కళ్ళ ముందే ఎంతో అన్యాయంగా బ్రతికిన వాడు కూడా సాధారణమైన మరణమే పొందితే, పాపం పుణ్యం ఎంపతి సింపతి అంటూ నలుగురు కోసం బ్రతికిన వాడికి ఏదో ఒక అసాధారణమైన మరణమే సంభవిస్తుంది. అసలేంటి లైఫ్? ఎందుకు మరి మంచిగా బ్రతకాలి? ఎందుకు మంచి పనులు చేయాలి? ఎందుకు డిసిప్లిన్డ్ గా ఉండాలి? వాట్ మేక్స్ ద డిఫరెన్స్? నాలోని దేవుడు నాకు ఇచ్చిన సమాధానం. పక్కవారితో ఎవరు కంపేర్ చేసుకోమంటున్నారు నిన్ను? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని ఒకటి ఉంటుంది, సెల్ఫ్ కంటెంట్మెంట్ లేక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని ఒకటి ఉంటుంది. జీవితం ఓ సరళ రేఖ కాదు, ఇది నియమాలకు లోబడదు, ఇది గణాంకాల ప్రకారం నడవదు. ఇది ఓ ప్రయాణం, ప్రతి ఒక్కరికి భిన్నమైనది, వ్యక్తిగతమైనది. ప్రయోజనాల నుండి కాదు, అనుభూతుల నుంచే దానికి కొద్దిగా అర్థం కలుగుతుంది. మంచిగా బ్రతికేది ఇతరులను ఉద్ధరించడానికి కాదు, నిన్ను నువ్వు తృప్తిపరుచుకోవడానికి. కష్టపడి చదివేది పక్క వాళ్ళని నీకన్నా కింద ఉంచుకోవడానికి కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి. డిసిప్లైన్డ్గా హెల్దీ లైఫ్ స్టైల్ని ఇంప్లిమెంట్ చేసేది పక్కవాడికన్నా ఎక్కువ రోజులు బ్రతికేద్దామని కాదు, బ్రతికినన్ని రోజులు క్వాలిటీగా బ్రతకాలని. నువ్వు ఏం చేసినా ఏదో ఒక ఫలం దక్కాలని చేస్తే ఇలానే నిరాశగా ఉంటుంది. అదే జీవితం ఈజ్ జస్ట్ ఎ ప్రాసెస్, జస్ట్ ఎ జర్నీ టువర్డ్స్ అన్ అన్నోన్ డెస్టినేషన్ అనుకుని ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడు లైఫ్ చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఈ కంపారిజన్లో అసలు నీ జీవితం నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? పక్కవారి జీవితమేగా జీవిస్తున్నావు. ప్రతి ఒక్కరి జీవితం నీకు కనిపించే వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే. ద అదర్ సైడ్ ఖచ్చితంగా ఇంకొకటి ఉంటుంది, అది కంటికి కనపడదు. ప్రతి మనిషి జీవితంలో చిన్నదో పెద్దదో సాల్వ్ అవ్వని ప్రాబ్లం ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది. కానీ ఎవరి ప్రాబ్లం వాళ్ళకే పెద్దగా కనిపిస్తుంది, అవతల వారిది చిన్నగా కనిపిస్తుంది. కాబట్టి బీ హ్యాపీ అండ్ కంటెంట్ విత్ వాట్ యు ఆర్. లైఫ్ ఈజ్ డెఫినెట్లీ అన్ఫేర్, బట్ ఇట్ ఈస్ స్టిల్ బ్యూటిఫుల్.